ఈరోజు తెలంగాణ స్పీకర్ గారు ఏదైతే గతంలో కొంతమంది ఫిరాయింపుదారుల మీద ఫిర్యాదు చేసినటువంటి ఒక పిటిషన్ని 10 మంది ఎమ్మెల్యేలు ఉంటే 10 మంది కూడా ఫిరాయించలేదు అనేటటువంటి తీర్పు ఇచ్చారు. ముఖ్యంగా ఈ రోజు ఇచ్చిన తీర్పు ఏతుందో ఒక వ్యక్తి ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలో అదే 6 నెలల లోపలే ఇంకో పార్టీలో ఎంపీగా పోటీ చేసి వేరే పార్టీతో పోటీ చేసి స్పష్టంగా ప్రజలు చూసినటువంటి ఒక మన కళ్ళ ముందు కనబడినా కూడా మరి స్పీకర్ గారు దాన్ని ఇది పార్టీ ఫిరాయింపు గారు కాదు అనేటటువంటి ఒక మాట చెప్పడం ఉందో ఒక వ్యక్తి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ క్యాండిడేట్కు ప్రచారం చేసినటువంటి ఒక స్పష్టమైనటువంటి ఒక రికార్డ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు కూడా పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి ఏదైతే తీర్పు ఇచ్చారో ఇది ప్రజాస్వామ్య వ్యతిరేకమైన తీర్పు. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రజల ఒక తీర్పుని అగౌరవపరిచినటువంటి తీర్పు ఇది. ఈ తీర్పు ఏదైతే ఉందో నేను రాహుల్ గాంధీ గారిని అడుగుతున్నాను, మీ నాన్నగారే ఈ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. అప్పుడు 10th షెడ్యూల్లో దాన్ని యాంటీ డిఫెక్షన్ను అమెండ్మెంట్ చేసి తీసుకొచ్చారు. మరి అటువంటి ఒక మీరు రాజ్యాంగం రోజు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు జేబులు వేసుకొని, మరి అటువంటి రాజ్యాంగాన్ని మీ పార్టీ యొక్క సభ్యులు మీ పార్టీ సంబంధించిన గవర్నమెంట్లో స్పీకర్ ఈ తీర్పుని మీరేం చేస్తారు? నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. అయితే ఇది ఏ రాజ్యాంగం అయితే మీరు పట్టుకొని తిరుగుతున్నారో దాన్ని అగౌరవపరిచినట్టు కదా. ఇది ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజా తీర్పుని కూడా అగౌరవపరిచినటువంటి ఒక తీర్పుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది.